పూజించి రక్తాభిషేకం చేసుకుంటాను. రా రా రా. అమ్మో అమ్మో, ఎంత రక్తం ఎంత రక్తం. చెప్పీరమ్మా, నా రక్తం కళ చూస్తావే, నిన్ను వదిలిపెట్టనే, వదిలిపెట్టను. ఈ గుంటూరు కారం ఏడుందబ్బా? ఈడుంది. పచ్చిమిరకాయల ఘాటు నా కళ్ళకి తగిలించి ఇంట్లోకి రాగానే నాకు మంట పుట్టించావు. ఇప్పుడు నేను వట్టు మిరపకాయల కారంతో దెబ్బనం దెబ్బకి ముందిస్తా. ఎగిరెగిరి పడాలి. ఏంది? అయ్యో అమ్మాయి, అక్క ఏమైనది అట్ట మునుగుతున్నావు? ఏం లేదు లేవే. అయ్యో ఆ రక్తం ఏంది అక్క? ఏం లేదని చెప్తున్నానా అక్క. ఆ రక్తం ఏడయ్యి వరదలై పారుతుంటే ఏమి లేదంటావేంటి? నీ రక్తం ఒక సుక్క నేల రాలినా మన 2 తెలుగు రాష్ట్రాలకి అరిష్టం. అటు ఆశయమో ఇటు ఈసీయమో. చాలేవే, ఆపవేంది సోది. దబ్బనంతో పొడిచి నా రక్తాన్ని బయటికి తీసి తప్పులు చేసావు పేరమ్మా. నువ్వు నా బిడ్డని టార్చర్ పెడుతుంటే నేనెట్లా రియేట్ అవుతానో శాంపుల్ చూపించాను కాంతమ్మా. ఇక్కడ పెత్తనం నా అల్లుడిదే కూతురుది. ఇంకెన్నో రోజులు మీ పెత్తనం చెల్లదని చెప్పడానికి వచ్చాను కాంతమ్మా. ఈ రోజు నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది పేరమ్మా. ఈ క్షణం నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కాంతమ్మా. ఇదిగో జున్నుతో పాటు అల్లుడు గారికి ఇష్టమని సున్నుండలు కూడా చేసి పెట్టాను. అలాగేనమ్మా. ఇదిగో అక్కడ ఎక్కువసేపు ఉండమాకు, ఇచ్చేసి వెంటనే వచ్చేసి మళ్ళీ మీ నాన్నతో తగు పళ్ళెం. ఏంది? అమ్మమ్మ చూడలేదు కదా? మీ అమ్మమ్మ ప్రాణానికి ఇంకొక అమ్మమ్మ ఉండలా? ఒకే గుంజకు 2 కోతుల్ని కట్టేస్తే ఊరుకుంటాయా? వాళ్ల గొడవల్లో వాళ్ళున్నారు. నువ్వు వెళ్ళవే. వెళ్ళొస్తానమ్మా. అమ్మా ఏం చేస్తుండారు? అబ్బా కాసేపు ఉండక్క, నేను ఉన్నాను కదా. అమ్మా అమ్మా అమ్మా
అమ్మాయి ఏదో చిన్న దెబ్బ తగులుతేను పీరం మందు రాస్తుంది. అయ్యో ఆ దెబ్బేందమ్మా? అబ్బా ఏం లేదు పెద్దమ్మే, నువ్వెళ్ళు. అట్టాగే. ఏంది మంటగా ఉంది? అమ్మా అబ్బా మంట 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 మంట. అయ్యో అమ్మా ఏంటి మంటగా ఉంది? అయ్యయ్యో అక్క, పెద్దమ్మి కూరలో కారం పొడిమంటేను ఈ చేత్తోనే ఇచ్చుండ్రా. ఆ కారం బాగా అంటుంటదిలే. పేరమ్మా అమ్మా మంట 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 బాబాయ్ మంట 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 మంట. అమ్మా కృష్ణవేణి గారు, మీరేం టెన్షన్ పడకండి. వంశీకర్ని హాస్పిటల్కి తీసుకువెళ్దాం మనోజ్ గారు. అవసరం లేదు, రెస్ట్ తీసుకుంటే కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. సైనికుడు సమాధి దగ్గర చెప్పులు కత్తి వదిలేసి వెళ్ళినట్టున్నాడు. బాల్ కోసం అటు వెళ్ళిన వంశీ వాటిని తీసుకున్నాడు. వంశీ గారు నన్ను మొదటిసారి అవుట్ హౌస్ లో చూసి వెంటపడినప్పుడు ఎంత కోపంగా ఉన్నారు, ఈరోజు అంతకంటే ఎక్కువ కోపంగా ఉన్నారు మనోజ్ గారు. కానీ ఆ పాత బిల్డింగ్ లో మాత్రం బాగా భయపడ్డారు మనోజ్ గారు. అవుట్ హౌస్ లో నా మీద కోపం, కానీ బిల్డింగ్ లో భయం. ఇంట్లో మాత్రం చిన్నపిల్లల్లో ఉంటారు. ఆయనలో ఎందుకు ఇలాంటి ఎమోషన్స్ వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. నేను పుట్టింటికి వెళ్ళినప్పుడు వంశీ గారు ఎంతో హుందాగా రిలేషన్స్ గురించి తెలుసుకున్నారు, అందరితో కలిసిపోయారు. నన్ను ఫస్ట్ టైం నువ్వు నా భార్య కృష్ణవేణి అన్నారు. అప్పుడు ఎంత సంతోషపడ్డాను. ఇప్పుడే సంతోషం అంతా ఆవిరైపోయింది మనోజ్ గారు. కృష్ణవేణి గారు, మీరు వంశీని ఏ కారణంతో పెళ్లి చేసుకున్నారో తెలియదు, కానీ మీలో చాలా ఓర్పు సహనం చూశాను. కొన్ని క్షణాల క్రితం చిన్నపిల్లాళ్ళ ఉన్న వంశీ ఒక్కసారిగా మిమ్మల్ని చంపడానికి మీదకొచ్చాడంటే మీరు ఎంత షాక్ అయి ఉంటారో నాకు తెలుసు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. మనుషులు మారిపోతారు, ఫీలింగ్స్ తగ్గిపోతాయి, హృదయం ముక్కలవుతుంది, స్నేహితులు విడిచి వెళ్ళిపోతారు, కావలసిన వాళ్లే శత్రువులవుతారు, ప్రేమించే వాళ్ళు పరాయి వాళ్ళు అవుతారు. మనకిష్టం లేకపోయినా కొందరితో ఇష్టం ఉన్నట్టు ఆర్టిఫిషియల్గా బతకాల్సి వస్తుంది. దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అదే లైఫ్ అంటే. ముద్దబంతి పువ్వులో
కళ్ళ ఊసులో ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే దండలో దారం దాగుందని తెలుసును పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా నవ్వినా ఏడ్చినా నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే వంశీతో మీ ప్రయాణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. బట్ మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. నేను చెప్పినట్టుగా మిస్టరీ మొత్తం ఆ తులసికోటలోనే ఉంది కృష్ణవేణి గారు. అవుట్ హౌస్లో మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించిన వంశీయే పాత బిల్డింగ్లో భయంతో మిమ్మల్ని వదిలి పారిపోయాడు. నేను మీకు ముందే చెప్పాను అవుట్ హౌస్లో ఈవిల్ పవర్ ఉంది అని. అదే ఈరోజు వంశీతో మిమ్మల్ని చంపాలని ప్రయత్నించింది. నన్నెందుకు చంపాలి? నాకు అవుట్ హౌస్కి ఏంటి సంబంధం? ఉంది కృష్ణవేణి గారు. మీకు ఆ తులసికోటలో ఉన్న మిస్టరీకి మధ్య ఏదో సంబంధం ఉంది. ఇందాక నేను మిమ్మల్ని అడిగాను మీరు ఏ కారణంతో వంశీని పెళ్లి చేసుకున్నారు అని. మీతో ఏదో ఒక సంబంధం ఉంది కాబట్టే మీరు వంశీని పెళ్లి చేసుకునేలా పరిస్థితులొచ్చాయి. అలాంటిదేం లేదు మనోజ్ గారు. ఈ పెళ్లి నా ఇష్టపూర్వకంగానే. ఈ జమీందారి ఇంటికి కోడలుగా రావాలని మీరు అనుకోకపోవచ్చు. ఇంకెవరో స్ట్రాంగ్గా అనుకున్నారేమో. ఏ బంధం ఎప్పుడు ఎవరితో ముడిపడుతుందో మనకి తెలియదు కృష్ణవేణి గారు. బట్ మీరు ఈ అవుట్ హౌస్ గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. అది నాకు వదిలేయండి. ఇంకో రోజు వంశీకి సింబల్ చూపించి మాట్లాడతాను. అంతవరకు వంశీని అవుట్ హౌస్ వైపు తీసుకురాకండి. అలాగే మనోజ్ గారు. ఇంకో విషయం కృష్ణవేణి గారు, నేను మీ దగ్గర మీ ఫ్యామిలీ దగ్గర చాలా విషయాలు దాస్తున్నాను. సమయం వచ్చినప్పుడు నేనే మీకు అన్ని వివరంగా చెప్తాను. థ్యాంక్ యూ. మనోజ్ గారు. చెప్పండి. మనోజ్ గారు, నన్ను చంపాలని ఎంతో కోపంగా నా మీదకి వచ్చిన వంశీ గారు మిమ్మల్ని చూసి భయంతో ఆగిపోయారేంటి? ఒక్క క్షణం మీరు రాకపోతే ఈరోజు అనుకోకుండా వంశీ ద్వారా ఒక మంచి క్లూ దొరికింది కృష్ణవేణి గారు. తులసి కోటలో ఉన్న మిస్టరీ ఏంటో త్వరలోనే బయట పెడతాను. కృష్ణవేణి, కృష్ణవేణి,
కృష్ణవేణి వంశీ స్పృహలోకి వచ్చాడు. టెన్షన్ పడకుండా ఇంటికి తీసుకెళ్ళండి. ఏం కాదు. అలాగే. Hey, oh my little cute Bachi, come. How are you? Good, Dad. Mom? Come on, baby. Cool. ఆంటీ, మా డాడీ లలిత్ కుమార్, మా మామ్ సుమా అగర్వాల్. నమస్కారం. నమస్తే అండి. ప్లీజ్ కమ్. అరవింద్, నీ వలలో పడ్డ జమీందారు చేప పిల్ల ఇదేనా? నమస్తే ఆంటీ. నమస్తే. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. రానన్నా కూర్చో. తన మా ఆడపడుచు మయూరి. నమస్తే అండి. నమస్తే. తన హస్బెండ్ శశిధర్ మా బిజినెస్ హెడ్ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తాడు. తను ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ మీద ఉన్నాడు. లలిత్ గారు, మీరు ఇంత తొందరగా వస్తారని మేము అనుకోలేదు. చాలా సంతోషం. మీకు సంతోషంగా ఉంది, కానీ మేము చాలా షాక్లో ఉన్నాం సృజన్ గారు. మాకింతవరకు త్రిష తన లవ్ విషయమే చెప్పలేదు. మీ మమ్మీ డాడీతో మీ ప్రేమ గురించి చెప్తానన్నావు, చెప్పలేదాంటీ? యాక్చువల్లీ ముందు మీకు నేను నచ్చుతానో లేదోనని చాలా టెన్షన్ పడ్డానంటీ. ముందు మీ దగ్గర ఓకే అనిపించుకున్నాకే మమ్మీ డాడీకి చెబుదాం అనుకున్నాను. సరే, నేనిప్పుడు ఓకే చేశాను. ఒకవేళ చెయ్యలేదంటే ఏం చేసేదానివి? అవునమ్మా, నీ ప్రేమ నో అంటే అరవింద్ నోది వెళ్ళిపోయేదానివా? మీకు నచ్చడానికి ఏం చేయాలో అన్నీ చేస్తూ ఇక్కడే ఉండేదాన్ని. మొత్తానికి ఈ ఇంటి కోడలు కావాలని ఫిక్స్ అయ్యావు.
వీక్స్ నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. నో మెసేజ్, నో మెయిల్స్. ఇంటర్నేషనల్ యాడ్ చేయడానికి లండన్ వెళ్తున్నానని చెప్పింది. దట్స్ ద లాస్ట్ కాల్. సారీ డాడ్, సారీ. లేదు లలిత్, తను మధ్యలో చాలాసార్లు కాల్ చేసింది. లవ్ యూ మామ్. ఆడపిల్లలు ఎక్కడున్నా అమ్మకు మాత్రం టచ్లో ఉంటారులేండి. ఇట్స్ క్వైట్ న్యాచురల్. లలిత్ గారు, నేను ఎక్కువ బిజినెస్ పని మీద ఢిల్లీలోనే ఉంటాను. లాస్ట్ వీక్ మీకోసం ట్రై చేశాను. ఓ సారీ సృజన్ గారు, మేం 1 month బ్యాక్ ఇండియా వదిలి ఆస్ట్రేలియా వెళ్ళాం. అక్కడే సెటిల్ అయ్యాం. మీ అమ్మాయి వెపన్స్ బిజినెస్ చేస్తున్నారు, ఢిల్లీలో ఉంటారని చెప్పింది. ఏం చెప్పను సృజన్ గారు, నేను ఎప్పుడు ఎక్కడుంటానో నాకే తెలియదు. పాపం ఇక త్రిషకేం తెలుస్తుంది? బేసిక్గా నేను స్టేబుల్ పర్సన్ని కాదు. కొత్తగా ఆలోచించు, ఇష్టపడి కష్టపడు, చరిత్ర సృష్టించు, ఈ 3 ఫార్ములాస్ నేను నమ్ముతాను.